నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా స్వీట్ ఫ్యామిలీ. ఇవాళ నేను ఈ చలికాలంలోని చట్పటా తింటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసం అన్నమాట ఇదిగోటి ముంగోడాలు చేస్తున్నాను అన్నమాట పెసరపప్పుతో. ఈ ముంగోడాలు అందరికీ వచ్చు, రావని అస్సలు కాదు, కానీ క్రిస్పీగా ఇంక టేస్టీగా ఎలాగొస్తాయో అది నేను ఇందులో చెప్తాను. ఎక్దమ్ పర్ఫెక్ట్ అనమాట. ఇదిగోటి గంట నానబెట్టాను పెసరపప్పు. మీ ఇష్టం, మీరు ఎంత పెసరపప్పు వేసినా పర్వాలేదు, దీని క్వాంటిటీ వేయట్లేదు. అందులోనమాట నేనైతే ఒక పావు వేసాను. ఈ పావులో ఒక్కొక్క చెంచా సోంపు అంటారు, అదొక చెంచా, ధనియాలు ఒక చెంచా, జీలకర్ర ఒక చెంచా. ఇవి పచ్చివే అనమాట. అమలు దస్తాలోనే కొంచెం అంటే కస్సాబిస్సాగా మనం దంచుకొని ఉంచేసుకోవాలి. ఇది నానబెట్టిన పప్పు అనమాట. ఇదిగోటి ఇక్కడ రుబ్బిసుకున్నాను. ఇందులోని ఇదిగోటి తగినంత కారం ముందు వేసిస్తాం. ఇందులోని మీకు ఎంత టేస్ట్కి తగినట్టు కారం కావాలంటే అంత కారం మీరు వేసేసుకోండి. ఇందులోని కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటాం. దాని తర్వాత ఒక అర చెంచా పసుపు, కొంచెం ఇంగువ అన్నమాట. ఒక చిన్న చెంచాతో అర చెంచాలాగా ఇంగువ ఇందులోని. పెసరపప్పు రుబ్బినప్పుడు నేను కొంచెం నీళ్ళేసి, ఇదిగొట్టి ముద్దలాగే వచ్చింది చూస్తున్నారా, కొంచెం నీళ్ళేసేసి రుబ్బాను అనమాట. ఆ రుబ్బడం కూడా ఎలాగ ఎగ్దాం పేస్ట్ లాగా చేయకుండా కొంచెం కస్సాబిస్సా హల్కాగా, ఇంకా కంజూసి చేయకుండా శుభ్రంగా ఇందులోని ఒక కట్ట పెద్ద కట్ట ఉంటుంది కదా, పెద్ద కట్ట కాడలతో సహా చిన్న తరుగు తరిగేసి ధనియాపత్తి వేసిద్దాం. కొత్తిమీర ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న తరుగు తరిగేసి అది వేసేసాను. దీని తర్వాత ఇగో తగినంత ఉప్పు వేసిన తర్వాత ఇందులోని ఇప్పుడు కొంచెం ఒక 2 చెంచాలు, పావుకి ఒక 2 చెంచాలు, చిన్న చెంచాతో 2 చెంచాలు కాదు, ఒక చెంచా పెద్దదైతే ఒక చెంచా అయితే చాలు, ఒక చెంచా నూనె వేసేసి ఇవన్నిటికన్నమాట శుభ్రం కలుపుతాను. చూడండి, చేయడం అందరమే చేస్తాం, కానీ ఒకరిది ఒక్కొక్కటి టేస్ట్ అనమాట. ముందనమాట ఇదిగోటి ఈ 3 వస్తువులు ఉన్నాయి కదా, ఇది ముందు చెదగొట్టేసుకుంటున్నాను. కస్సాబిస్సాగా కొంచెం చెదగొట్టేసుకొని అమలు దస్తాలోని దీంట్లో ఇవి కల్పిస్తాను. దీంతో మీ ఫేవర్ ఈ ధనియాలు, సోంపు, ఇంకా జీలకర్రతోని చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ ముంగోడాలు చేసుకొని స్నాక్గా తినొచ్చు. స్నాక్గే తింటారు అసలు. హోటల్లోని గట్రా అమ్ముతారు, బయట టేలాల్లోనే అమ్ముతారు, కానీ చాలా అంటే టేస్ట్ అనమాట. ఇవి మిగిలిపోయి అంటే దీనికి మీరు ఇగురు కూర వండుకున్నారంటే మాంసం అనమాట ఫెయిల్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. దీని కూర పులుసు చేసుకోవచ్చు. దీంతో పులుసు, ఇగురు, మాంసం కూరలాగా టమాటా వేసుకొని నార్మల్గానే మనం సింపుల్ గరం మసాలా వేసి ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ ఎక్కడ విడిపోకుండా చేయకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇలాగ కానీ మీరు చేశారంటే, నార్మల్ మీరు ఏదైనా వేసి చేస్తామంటే మీరు అడగొద్దు. ఇంకా ఇది కూడా శుభ్రం కలిపిస్తానా. ఇప్పుడు ఇగొట్టి నూనె వేడి చేసాను. ఇక్కడ పొయ్యి మీద ఆల్రెడీ అనమాట నూనె పెట్టి ఉన్నాను నేను, కొంచెం వేడి అవుతుంది అనేసి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇప్పుడు చేస్తే కదా బేగ తింటారు. మనం 8 తిన్నాం, 9 మళ్ళీ భోజనం చేస్తే లాభం పెట్టి. ఎప్పుడైనా స్నాక్స్ అనమాట 7 గంటలప్పుడు, 7కి లోపల తినేయాలి అసలు. 5 గంటల నుంచి మొదలెట్టియాలి. 4, 5, 6 జస్ట్. ఇగొట్టి నూనె వేడెక్కింది. ఇప్పుడు నేను వేస్తున్నాను. చూడండి, చిన్న వేసిస్తాను బాల్స్ లాగా, విడిపోకుండా చక్కగా వస్తాయి. తినడానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఈ వెరైటీ అంటే వెరైటీ అంటున్నాను, వస్తువులు వేసేసి మీరు కానీ చేశారంటే మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. ఈ చలికాలం మట్టుగా మీరు ఎన్ని చేసుకున్నా సరే, నేను అలాగే ఈ సామాన్లు వేసి చేసున్నారా లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకు బాగా అనిపిస్తుంది, ఇంకేం కాదు. వేసిన వెంటనే తిప్పకూడదు, తిప్పామంటే అవి నూనె పాడైపోతుంది. అందుకోసం వేయకుండాను ముందే వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత అనమాట తిప్పాలి. కొంచెం నా నోరు ఏంటంటే తడబడులు ఆడుతుంటుంది, ఎందుకంటే తెలుగు సరిగ్గా రాదు కదా. మీరు కొంచెం ఎక్కడెక్కడ తప్పు అయితే ప్లీజ్ అర్థం చేసుకోండి. నిమిషం ఒక గంట అంటున్నాను, చెప్తారు. ఇగోటి ఇలాగైన తర్వాత ఈ నూరగంతా తక్కువ అయిపోయింది. నూరగ వస్తుంది కదా, ఈ నూరగంతా
చల్లబడిపోతుంది. నొరుగుందే ఇదంతా చల్లబడిపోతుంది అంటే లోపల వరకు మంది ఎగిపోయింది అనేసి అర్థం. ఇగో అయింది కదా, చూడండి ఎర్రగా చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి తీసేసి మీ ఇష్టం అన్నమాట. కొత్తిమీర పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ, చాలామంది అయితే కొత్తిమీర టమాటా పచ్చడితోనే తింటారు, లావు కొత్తిమీర పచ్చడితోనే తింటారు. మా ఇంట్లోనే అలాగ లేదండి, కొబ్బరి పచ్చడి గట్రా ఉన్నా సరే దాంతో కూడా బాగుంటాయి ఇవి. ఇంకా అన్నీ వేసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. మీరు తప్పకుండా చేసుకోండి, చెప్పండి ఎలాగున్నాయనేసి. ఇంకోటి అన్నీ వేసేసాను. ఇది కూడా చక్కగా తయారైపోయి లోపల వరకు గొల్లగా చక్కగా వచ్చాయి. ఈ గొల్లతనం ఏంటంటే మనం మీద నుంచి కొంచెం నూనె వేసామనేసి. దీని టేస్ట్ ఏంటంటే ఈ దంచేసి ఈ 3 వస్తువులు వేసామనేసి. యాక్చువల్లీ దీని సీక్రెట్ ఇదే. ఇది యాక్చువల్లీ మహారాష్ట్రియన్ డిష్ అనమాట. ఇది మహారాష్ట్ర వాళ్ళు లావు చేస్తారు. ఇది చూస్తున్నారా ఎలా కరకర కరకర మంటున్నాయో, వాగుడు వినిపిస్తుందన్నది. ఓకే, మీరు చెయ్యండి, చేసుకొని తినండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చేసుకోండి.